నమస్తే, వెల్కమ్ టు ఆర్ మీడియా. నా పేరు ప్రదీప్. దేశవ్యాప్తంగా సర్కారు ప్రజలకు, వాహనదారులకు ఎవరైతే పెట్రోల్ డీజిల్ ఉపయోగిస్తారో వాళ్ళకి శుభవార్త చెప్పిందని చెప్పవచ్చు. దీనిపైన ఎందుకంటే దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి, ఇప్పుడైతే తగ్గించాయి. డీజిల్ పైన 13 రూపాయలు, పెట్రోల్ పైన 10 రూపాయలు తగ్గిందని తెలుస్తోంది. ఇది ఎక్కడో కాదు, పాకిస్తాన్లో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాయి. మరి కిరోసిన్ ధరలు కూడా తగ్గాయి. కిరోసిన్ పైన 11 రూపాయలు, పెట్రోల్ పైన 10 రూపాయలు, డీజిల్ పైన 13 రూపాయలు తగ్గించాయి అక్కడ ఉన్న సర్కారు. ఇది ఊరటనే చెప్పవచ్చు. మరి మన గవర్నమెంట్ ఎప్పుడు తగ్గిస్తుందో చూడాలి. ఎందుకంటే డీజిల్ 100 రూపాయలు దగ్గరలో ఉంది, పెట్రోల్ 110-100 రూపాయలు దాటి ఉంది. అక్కడైతే ప్రస్తుతానికి లీటర్ పెట్రోల్ ధర 259 రూపాయలు ఉండగా 10 రూపాయలు తగ్గించి 249 రూపాయలకు వచ్చింది. అలాగే హై స్పీడ్ డీజిల్ ధర 262 రూపాయలు ఉండేది, 13 రూపాయలు తగ్గించి 249 రూపాయలకు వచ్చింది. అంటే 250 రూపాయలు సుమారుగా దగ్గర. అలాగే కిరోసిన్ ధర 169 రూపాయలు ఉండగా 11 రూపాయల 15 పైసలు తగ్గించి 158 రూపాయలు ఉంది. అలాగే లైట్ డీజిల్ ధర 12 రూపాయలు తగ్గింది. దీంతో 154 రూపాయలకు గతంలో ఉండగా ఇప్పుడు 141కి వచ్చింది అక్కడ. ఇది పాకిస్తాన్లో అయితే పెట్రోల్ డీజిల్ తగ్గాయని చెప్పవచ్చు. మరి ఇండియాలో ఏ విధంగా ఉందనేది మనకు తెలుసు. ఇక్కడ గవర్నమెంట్ పెట్రోల్ పైన ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నా పెట్రోల్ డీజిల్ ధరలు మాత్రం నామమాత్రంగానే తగ్గిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.